అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, అంటే నెయ్యి వాడే ప్రతి వీడియోలో నేను ఈ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అని చెబుతున్నాను కదా. అది ఎలా చేసుకోవాలో మీకోసం ఒక వీడియో పెడతానని చెప్పాను కదా. ఆ వీడియో పెట్టడం ఎన్నాళ్ళకి కుదిరిందండి. నేను రోజు 1/2 లీటర్ పాలు తీసుకుంటాను. 1/2 లీటర్ పాలలో మా వారికి నాకు ఒక చిన్న గ్లాసుడు టీ కోసం తీసుకోగా మిగిలిన పాలు 2 రోజులకు ఒకసారి ఇలా కాగబెట్టుకుంటాను. 2 రోజులకు ఒకసారి కొంచెం ఒక పావు తక్కువ లీటర్, అంటే 3/4 లీటర్ పాలు ఉంటాయి. టీ పెట్టుకోగా 3/4 లీటర్ పాలని ఇలా కొంచెం పొంగొచ్చినా పొంగిపోకుండా లోపలే మరిగేటట్టు కొంచెం పెద్ద గిన్నెలో పోసుకుంటానండి. పోసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా మరిగించుకుంటాను. ఎక్కువసేపు ఒక 2 మినిట్స్ దాకా, అంటే పైన ఉన్న మీగడ పొరలాగా కట్టి లోపలే పాలు కాగేటట్టుగా మరిగించుకుంటాను. అప్పుడు చక్కగా వెన్నపూస అనేది ఎక్కువ వస్తుంది. పెరుగు కూడా చాలా టేస్ట్గా తీయగా ఉంటుంది. అలా చేస్తే మనం 1-2 పొంగులు రాగానే గ్యాస్ కట్టేస్తే మీగడ తక్కువ వస్తుంది, పెరుగు అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు లోపలే పాలు గనక లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే చక్కగా మీగడ పొరలాగా కట్టి ఆ పాలు పెరుగు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఒక లేయర్ లాగా కట్టాలి. లోపలే పాలు బయటికి పొంగకుండా ఆ లేయర్ లోపలే పాలు అనేది మరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది, మీగడ కూడా ఎక్కువ వస్తుంది. కాగిపోయినాయండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసి చల్లారిన తర్వాత తోడు పెట్టుకుందాం. చూసారా, మీగడ అనేది ఎలా పైన పాలపైన ఒక లేయర్ లాగా గట్టిగా ఎలా పట్టేసిందో అలా వచ్చేదాకా మరగబెట్టుకున్నాను. పాలు చల్లారిన తర్వాత తోడు పెట్టి ఇలా మీగడ తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా చాలా మందంగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా తోడు పెట్టిన వెంటనే తీస్తున్నాను మీకు చూపించడం కోసం. నేను మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టే తీస్తాను మీగడని. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇలా ఇంత మీగడ వస్తుందని చూపించడం కోసం ఇది పెట్టకుండా తీస్తున్నాను అనమాట. ఇలా మీగడంతా నేను ఎప్పటికప్పుడు ఒక బాక్స్లో వేసుకుంటాను. ఇది 3 రోజులండి ఇది బాక్స్లో వేయటం మొదలుపెట్టి. 10 డేస్కి ఒకసారి ఒక పెద్ద బాక్స్లోకి వేసుకొని 10 డేస్కి ఒకసారి నేను మీగడ చేసుకుంటాను. ఇలా కొంచెం కూడా పోనీయకుండా మీగడ మొత్తం ఇలా తీసి పెట్టుకుంటాను. 3/4 లీటర్ పాలని అలా 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను అనమాట. ఇలా 10 డేస్కి ఒకసారి ఒక బాక్స్కి, ఒక 10 డేస్కి ఒక బాక్స్కి అయింది. 20 డేస్ పెరుగండి ఇది. 20 డేస్ పెరుగులోంచి తీసిన మీగడ ఇది ఒక 10 డేస్ది ఆరెంజ్ కలర్ బాక్స్లో ఒక 10 డేస్ది. ఇది ఈ మధ్య రీసెంట్గా తీసింది, అందుకని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని చేయకుండా డీప్లో పెట్టేస్తాను నేను. ఇది వరకు తీసింది పెరుగు బాక్స్లోదేమో ఇది వరకు తీసింది. దాన్ని ఇప్పుడు చేసుకుందాము. నేను దీన్ని మజ్జిగ కవ్వంతోనే చిలుకుతానండి, మిక్సీ పట్టకుండా. మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకుంటే వెంటనే చక్కగా ఒక 2 మినిట్స్లోనే మీగడ అనేది బాగా వచ్చేస్తుంది. కానీ తర్వాత మిక్సీ క్లీన్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అని నా ఫీలింగు. నేను ఇలాగ మజ్జిగ చిలికే దాంతోనే చేసుకుంటాను. కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వస్తుంది మజ్జిగ చిలికే దాంతో చేస్తే. మిక్సీలో వేస్తే ఎలాగైనా కొంచెం మీగడ అంత ఎక్కువ రాదు, ఇలా అయితేనే ఎక్కువ వస్తుంది. ఇలా మొత్తం ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి మజ్జిగ చిలికే దాంతో. ఇంకా మీ దగ్గర బీటర్ ఉంటే దాంతో బీట్ చేసుకున్నా ఇంకా మెత్తగా వస్తుంది. నా దగ్గర బీటర్ లేదు, నేను దీంతోనే మజ్జిగ చిలికే దాంతోనే చేసుకుంటాను. పెరుగుని మజ్జిగ చేయాలంటే అలా గుల్ల లేకుండా మనం మెత్తగా మజ్జిగ చేసుకుంటామో అలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. అంత చక్కగా చిలుక్కోవాలి మజ్జిగ చిలికే దాంతో. చిలికిన తర్వాత ముందుగానే ఒక కూలింగ్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్లో పెట్టుకుంటే ఎక్కువ కూలింగ్ అవుతాయి. ఎంత ఎక్కువ కూలింగ్ ఉంటే అంత చక్కగా వెన్నపూస అనేది మనకి ముద్దలాగా వస్తుంది.
ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకొని కూలింగ్ వాటర్ పోసుకుంటే, నార్మల్గా పెట్టిన కూలింగ్ వాటర్ పోసుకున్న మనకి ముద్దలాగా వెన్నపూస అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను. ఎక్కడ గుల్ల అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటున్నాను. నేను కూలింగ్ వాటర్ ఒకటి పెట్టుకున్నాను డీప్లో. ఆ వాటర్ పోసుకుంటున్నాను. పొయ్యగానే చూడండి మీగడంతా వెన్నపూస అంతా పైకి వచ్చేస్తుంది, చక్కగా అట్టలాగా వచ్చేస్తుంది. దాన్ని మొత్తం ఒక బాక్స్లోకి తీసుకుందాం. నేను ఏ బాక్స్లోంచి అయితే మేగడ తీసానో అదే బాక్స్లో వేసుకుంటాను. చూడండి ఎంత వెన్నపూస వస్తుందో. ఇంకొక బాక్స్లో ఉంది కదా, అది మిక్సీలో అయితే ఎలా వేసుకోవాలో, మిక్సీలో అయితే ఎంత మేగడ వస్తుందో దాని ప్రాసెస్ ఏంటో అది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. కానీ మిక్సీలో కన్నా ఇలా చిలుక్కుంటే ఎక్కువ వెన్నపూస వస్తుంది, కొంచెం కూడా వేస్ట్ అనేది పోదు. ఒక 2-3 టైమ్స్ మేగడని ఇంకోసారి కూలింగ్ వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్, ఎక్కువ రోజులు స్టాక్ కనుక మేగడ ఉంటే 2-3 టైమ్స్ కడుక్కోవచ్చు. నాది ఎక్కువ రోజులు ఏం లేదు, 10 డేస్ బ్యాకే కాబట్టి నేను 1 టైం వాష్ చేసుకున్నాను. కూలింగ్ వాటర్ పోసుకొని ఇంకొకసారి వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఈ వెన్నపూస అంతా వేసుకుంటున్నాను. ఈ వెన్నపూస మొత్తం కరిగి పొంగులాగా వస్తుంది కదా, ఇలా పొంగులాగా వచ్చి పొంగు చల్లారిపోయిన తరువాత ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలండి. పొంగంతా చల్లారిపోయిన తర్వాత, ముందుగానే వేయకూడదు, పసుపు మాడిపోతుంది. పొంగంతా ఇలా చల్లారిపోయిన తరువాత ఒక్క చిటికెడు పసుపు ఎందుకు వేసుకుంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో, అందరూ వాడతారో లేదో నిజంగా నాకైతే తెలియదండి. కానీ నేను మాత్రం ఎప్పుడు నెయ్యి చేసినా ఒక్క చిటికెడు పసుపు మాత్రం వేసుకుంటాను. ఎందుకంటే మా అమ్మ నేర్పించింది నాకు. ఇదివరకు రోజుల్లో అందరికీ ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఎక్కువ రోజులు నెయ్యి స్టాక్ పెట్టుకోవాలంటే పాడైపోతూ పైన కొంచెం ఫంగస్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఒక్క చిటికెడు పసుపు వేసుకునేవాళ్ళు. మా అమ్మమ్మ అలాగే వేసేది. అదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కువ రోజులు స్టాక్ పెట్టిన ఒక 6-7 మంత్స్ నెయ్యి అనేది బయట ఉన్నా కూడా నెయ్యి పాడవకుండా మంచి కలరు, మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని పసుపు వేసుకుంటాం. చూసారా, నెయ్యి అంతా కాగిపోయింది. కోవా అనేది, అడుగునున్న కోవా అనేది మాడిపోకుండా తిప్పుకుంటూనే ఉండాలి. లేకపోతే ప్యాన్కి పట్టేసి తర్వాత మనం తోముకోవాలన్నా కష్టం, నెయ్యి కూడా మాడిపోతుంది ప్యాన్కి కోవా అనేది పట్టేస్తే. అందుకని కోవా పట్టకుండా మనం గెరటితో తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా నెయ్యి అంతా కాగిపోయింది, రెడ్ కలర్లోకి వచ్చేసింది. మనం ఈ నురగంతా పోయిందాకా కాంచితే మాత్రం నెయ్యి మాడిపోతుందండి. నురగ పోవాల్సిన అవసరం లేదు. కట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా నురగ దానికి అదే పోతుంది. లాస్ట్లో ఒక 2 ఏలక్కాయలు వేసుకుంటున్నాను. అంటే ఇదివరకు రోజుల్లో తమలపాకులు ఉంటే తమలపాకులు వేసుకునే వాళ్ళు, ఆ తమలపాకులు లాస్ట్లో తినేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు తమలపాకు దొరకలేదు కాబట్టి నెయ్యి మంచి స్మెల్ ఉండటం కోసం కొంచెం 2 ఏలక్కాయలు చితక్కొట్టకుండా మామూలుగా కాయలుగానే వేసుకున్నాను. ఇలా నెయ్యి అంతా ఒక గ్లాస్ జార్లోకి వడకట్టుకుంటున్నాను. ప్లాస్టిక్ దాంట్లో అలా కాకుండా గ్లాస్ జార్లోకి వడకట్టుకుంటున్నాను. నెయ్యి పైనుండే రెడ్ కలర్ నెయ్యి మొత్తం తీసుకోవాలి, ఆ బ్లాక్ కలర్ది రానివ్వకుండా. బ్లాక్ కలర్ది ఒకవేళ వచ్చినా మనం వడకడుతున్నాం కాబట్టి నెయ్యిలో పడకుండా బాగుంటుంది. నెయ్యి మాత్రం చాలా టేస్ట్గా, చాలా హెల్తీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే. బయట నుంచి తెచ్చుకునేవి మనకి ప్యూర్ గీ అని అంత గ్యారంటీ కన్ఫామ్ లేదు కాబట్టి మనం ఇంట్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదు, 10 నిమిషాల్లో నెయ్యి చాలా ఈజీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, స్పూన్తో తీస్తే ఎంత రెడ్ కలర్లో ఉందో, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.